సి మొన్న 'రాజా సాబ్' రిలీజ్ అయింది. అందరూ గూడా బాలేదని ట్రోల్ చేశారు. అంతకుముందు దర్శకుడు మాట్లాడిన మాటల్ని సబ్‌టైటిల్ అండ్ థంబ్‌నెయిల్స్‌లో వేసి మారుతి ఇంటి వద్ద టెన్షన్, మారుతి ఇంటికి క్యూ కట్టిన ఫ్యాన్స్, ఈ రాత్రికి మారుతి ఔటే, మారుతి ఎన్‌కౌంటరే, ఇదిగో అదే మారుతి ఇంటి వైపు వేగంగా వెళ్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ వెహికల్స్ ఇక కాల్చివేతే. అమ్మ బాబోయ్! 1 కాదు 2 కాదు ఎన్ని. అండ్ నిర్మాత వచ్చి సారీ ప్రభాస్ నీకు ఫ్లాప్ ఇచ్చా, మారుతి మొహం వేసి సారీ ప్రభాస్ నీకు అనవసరంగా ఫ్లాప్ సినిమా తీసా, నన్ను క్షమించు. ఏంటి ఇవన్నీ? అందుకే బయటకు వచ్చి హ్యాపీగా మాట్లాడాడు. అంతకుముందు కూడా మారుతి గారు పడుకున్నారు అంటే అయిపోయినట్టేనా, సినిమా అటకెక్కేసినట్టేనా అని. అరే కావాలని ట్రోల్ చేస్తారా, లేకపోతే ఏదైనా పని కట్టుకొని ఇదేమైనా షాడిజమా అర్థం కాదు. ఎవ్రీబడి ఆర్ డూయింగ్ ద సేమ్. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఫిలిం నగర్ దగ్గర హడావిడి ఏదో చేశాడు. మారుతి ఆఫీస్ ఫిలిం నగర్ దగ్గర కాదుమా, అడగండి ఆయనే చెప్తాడు. మేము రోజు చూస్తూనే ఉన్నాం ఆఫీస్, అక్కడ ఎలాంటి హడావిడి లేదు, ఏ ఫ్యాన్స్ వచ్చి గొడవ చేయలేదు, ఏమీ చేయలేదు, అంతా ప్రశాంతంగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు. అండ్ నిన్న ఆయన ప్రెస్ మీట్, ఇప్పుడు మారుతి మీద దాడి అని మీరు రాశారు కదా, ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడా? ఎవడన్నా ఉంచి మొహం మీదకి గుడ్లు, రాళ్ళు, టొమాటోలు ఇసిరేయడం చూసారా? విన్నారు కదా, ప్రెస్ మీటే కదా అది. మరి ఆయన బయటికేగా వచ్చాడు. ఇట్లాంటివన్నీ రాసి ఒక సినిమాని తొక్కేయాలన్న ఈ షాడిజం ఎవరిదో ఏంటో ఎందుకు పుడుతుందో తెలియట్లా. బట్ ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు, తయారవుతూనే ఉన్నారు. చూసే వాళ్ళని కూడా చూడకుండా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి, ఆ మూవీ రూల్స్ సైట్లో హెచ్డి ప్రింట్ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అంటే ఏంటి, అందులో చూడాలి, వీడెవడు థియేటర్కి వెళ్ళొద్దన్న మీ ఫీలింగ్. ఇంత దరిద్రంగా తయారయ్యారంటే సరే వాట్ ఎవర్, దాని తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ నేను కూడా అందరికీ ఉచితంగా సలహా ఇచ్చినట్టుంది, ఓటీటీలో ఉంది, అందులో ఏదో ఉందని. ఇక ఇది పోతే ఈయన చెప్పిన విషయం ఏంటి, వింటేజ్ లుక్లో ప్రభాస్ని, అంటే ఆ ఓల్డ్ ఏజ్ పెద్ద చుట్టూ ఉన్న ప్రభాస్ గెటప్ లేదు. అండ్ మనకి అంతకుముందు ఇట్లా ఉల్టాలో ఒక ఫైట్ చూపించారు కదా, అది లేదు. అవి లేకపోయేసరికి ఇంకా ఏమీ లేదు అని చెప్పేసి ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అన్నట్టుగా పాపం ఈయన ఫీల్ అయ్యి అది మళ్ళీ యాడ్ చేశారు. సరే చూడండి అని. అండ్ అది నిజం. ఇక్కడ పొరపాటు ఏం చేశారంటే మారుతి గారు, నిజంగా చెప్పాలి అంటే అది ఆ సీన్స్ చాలా బాగుంటాయి, మీరు చూస్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతారన్నారు. మరి అంత బాగుండే సీన్స్ కట్ చేయడం కూడా తప్పే కదా. అంత రన్ టైం ఉంది, ఇంకో 4 నిమిషాలు పెంచుకుంటే ఏమైంది? లేదు ఇంకెక్కడన్నా ఏదైనా ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిరాయి సినిమా మీకు గుర్తుందిగా, మిరాయి సినిమాలో వైబ్ ఉంది సాంగ్ చాలామందికి రీచ్ అయింది, హిట్ సాంగ్. ఆ పాట సినిమా ఫ్లోని ఎక్కడన్నా అడ్డుకుంటుందేమో అని చెప్పి తీసేశారు థియేటర్లో. మనకేమైనా అనిపిస్తే తీసేయచ్చు, తప్పలేదు. చాలా ఉన్నాయి బోల్డ్ సినిమాలు మనం ఇట్లాంటి సాంగ్స్ లేకపోతే ఇంకేదో కట్ చేసినాం, ఎవరు ఏమీ అనుకోరు. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వాటిని అడిషనల్గా యాడ్ చేసామనుకోండి, బాగుంటుంది. మేబీ వీళ్ళ స్ట్రాటజీ అది అయ్యి ఉండొచ్చు నిజంగా చెప్పాలంటే. అంటే పుష్పలాగా రిలీజ్ రోజు టాక్ ఉండి కొన్నాళ్ళు బాగా ఆడిన తర్వాత, ఫస్ట్ 10 days ఏదో ఉంది కదా మనకి ఒక ఆఫర్, అది ఆడిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వీక్లో అడిషనల్ సీన్స్ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే ఇంకా ఏదైనా ఉంటుందని అనుకున్నారేమో, లేదంటే ఫస్ట్ డేనే అందరు డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు సెకండ్ డే యాడ్ చేశారు, వాట్ ఎవర్. బట్ ఇప్పుడు నుంచి అయితే థియేటర్లో మీరు యాడ్ చేసినటువంటి ప్రభాస్ సీన్స్తో పాటే సినిమాని కూడా చూస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారి సినిమాని సెన్సార్ బోర్డుకి, అంటే సెన్సార్కి ఇచ్చిన తర్వాత మనం దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేయడానికి ఉండదు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ యాడ్ చేయాలన్నా కూడా పాపం వీళ్ళు మళ్ళీ సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళి అనుమతులు తీసుకొని ఎక్కడెక్కడో లెటర్లు రాసి ఇచ్చేసి మొత్తానికి రిలీజ్ చేసుకోవాలి. అయినా వేగంగా ఆ పనులన్నీ చేసి అందులో నిమగ్నమై ఉండి మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ అందించాలన్న తపనలోనే డైరెక్టర్స్, క్రియేటర్స్ ఉంటారే తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, థియేటర్కి వచ్చి మిమ్మల్ని అందరి మొత్తం తలుపులన్నీ మూసి ఏదో చేయాలనో ఉండదు. ఇంకా వీళ్ళ ప్రమోషన్స్ కూడా ఒకసారి అఖండ సినిమా అనుకుంటా ఆడే టైంలో సడన్గా కరెంట్ తీసేసి రాజా సాబ్ అని అలా తీశారు. బోలెడంత ప్రమోషన్స్ చేసుకున్నారు. ప్రమోషన్స్ చేయలేదని ఎవరు అనడానికి లేదు. చివరికి ఈవెన్ ప్రభాస్ గారు కూడా సందీప్ వంగతో ఇంటర్వ్యూ, ఇంకెవరితో ఇంటర్వ్యూ, లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 10 నిమిషాలు మాట్లాడాడు మొన్న ఒక ఈవెంట్లో.
సో ప్రమోషన్స్ వైజ్గా ఎక్కడా ఏం తగ్గల. వీలైనంత వరకు నిర్మాతలు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, హీరో కానివ్వండి, అందరూ కూడా దగ్గరుండి ప్రమోషన్స్ చేసుకున్నారు, చాలా బాగా చేసుకున్నారు. ఇకపోతే ఇక సినిమా ఏమైనా ఇబ్బంది పెట్టిందంటే ఏమీ లేదు, పుష్కలంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది, హ్యాపీగా చూడొచ్చు. హారర్ ఎలిమెంట్స్ అంటే హారర్ సినిమా అంటే ఏంటి, హారర్ భయపెట్టిందా లేదా, కామెడీ ఉంటుంది నవ్వించిందా లేదా. ఏ హారర్ సినిమా అయినా ఒకటే కాన్సెప్ట్ కదా. ఎక్కడ స్టార్ట్ అయినా సరే అందరు వెతుక్కుంటూ ఎక్కడో ఒక పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళాలి, హీరోయిన్స్ ఉంటే హీరోయిన్లను పట్టుకెళ్ళాలి, ఎందుకంటే ఏదైనా పాట దేనికో పనికి వస్తారు కాబట్టి. 4 హారర్ కామెడీ అనుకో, 4 కమెడియన్లను కూడా తీసుకెళ్ళి అక్కడ లాక్ చేయాలి. ఇది కూడా అలాగే స్టార్ట్ అయింది, పెద్దగా ఏమీ ఇదే లేదు. కాకపోతే ఆ మైండ్ గేమ్ వీళ్ళు తీసుకెళ్ళినటువంటివి ఎంచుకున్న కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, క్లైమాక్స్ ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంది, 100% డిఫరెంట్గానే ఉంది. ఇంతకుముందు వచ్చిన హారర్ సినిమాల్లాగా అయితే లేవు. పోలికలు అంటావా, అందరూ అనుకుంటూనే ఉంటారు అట్లుంది ఇట్లుంది అని. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చూస్తే పశుపతి గుర్తొస్తాడు, క్షుద్ర పూజలు. అవును, క్షుద్ర పూజలు ఎవరు చేస్తామని నాది పినిశెట్టి ఉన్నాడు అఖండాలో, ఆయనను చూసినా గుర్తు రావాలి. క్షుద్ర పూజలు అంటే అంతే కదా. అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ బాగా హిట్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు బాహుబలి హిట్ అయితే ఏ యుద్ధ బ్యాక్గ్రౌండ్ సినిమా వచ్చినా బాహుబలితోనే పోలుస్తున్నాగా అట్లా. అండ్ ఎక్కడ గంజాయి స్మగ్లింగ్ వచ్చినా, ఎక్కడ ఎర్రచందనం వేసినా ఇది పుష్పలాగా ఉంది అంటాం. దట్స్ ఆల్. ఒక సినిమా బాగా జనాల్లోకి వెళ్ళిందంటే నెక్స్ట్ ఆ తరహాలో ఏమొచ్చినా సరే ఆ సినిమాని ఎగ్జాంపుల్ తీసుకోవడం అందరికీ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఏమో కిష్కిందపురిలా ఉంది, డబ్బులు దాచేది అలీబాబా 1 డజన్ దొంగల్లాగా ఉంది, అదేమో అట్లుంది, ఇదేమో ఇట్లుంది ఉంటుంది. మా సినిమా ప్రతి సినిమా కూడా ఏదో ఒక సన్నివేశమో ఇంకేదో ఇంకో సినిమాని పోలినట్టుగానే ఉంటుంది, 100% అలాగే ఉంటుంది. కానీ మనకి పెట్టిన డబ్బులకో లేకపోతే కాసేపు కూర్చున్న 3 గంటలకో ఎంటర్టైన్ అయ్యామా లేదా, అంతే, అంతమించి ఏం లేదు. లెక్కలు అన్నీ రాసుకోవడం. నిన్న వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు సినిమా చూడలా 100%, ఎందుకంటే ఎత్తుక్కునే పనిలో ఉన్నారు. ఇది అక్కడిది, ఇది ఇక్కడిది, ఇది ఇంకా నువ్వు సినిమా ఎక్కడ చూసావు మరి? సినిమా చూడనప్పుడు నీకు రివ్యూ ఇచ్చే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? స్లోగా వెళ్తే సినిమా అర్థమవుతుంది. ఓహో ఇది ఇలా తీసింది, వీళ్ళు ఇలా తీయాలనుకున్నారా. ఫస్ట్ డే ఫ్యాన్స్ అరుపులు కేకలు ఉంటాయి, మీరు కూడా అన్నీ వెతుక్కునే పనిలో ఉంటారు. ఏవో అడ్డమైన ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెట్టుకొచ్చి ఆ తెర మీద రుద్దేసి అది లేదేంటి ఇది లేదేంటి అని జడ్జిమెంట్లు చేస్తారు. ఇవన్నీ ఉన్న తర్వాత సినిమా ఎక్కడ ఎక్కుద్ది ఫస్ట్ డే? అది ఎక్కడప్పుడు మళ్ళీ వీళ్ళు పబ్లిక్ టాక్ ఇవ్వడం వద్దు. మెల్లిగా సినిమా హ్యాపీగా చూడండి, ప్రశాంతంగా చూడండి, ఫ్యామిలీతో చూడండి, మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. అర్థం కాకపోతే ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు అడగండి, నష్టమే ఉంది, తప్పే ఉంది. సో ఇప్పుడు రాజాసాబ్ మీ అనుకున్నట్టుగానే వింటేజ్ ప్రభాస్ ఆ లుక్ అయితే యాడ్ అయిపోయింది. అంటే సంజయ్ దత్ గారిని అంత ఇదిగా చూపించిన తర్వాత మళ్ళీ ప్రభాస్ని ఇంతగా చూపించాక మళ్ళీ ఆగేటప్పుడు ఎందుకు ఇదెందుకని మేబీ వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో. ఇప్పుడు ఈ అతికింపు ఏదో చూస్తే కదా మనకు అర్థమవుతుంది ఇది ఎందుకు తీసుంటారు అని. అప్పటికి కూడా వాళ్ళు చెప్పారు పార్ట్ 2లో ఉంది, ఇంకా మాకు పార్ట్ 2 అనేది ఒకటి ఉంది, కావాలంటే అందులో ఏదైనా చూపిస్తాము అని. బట్ ఆగలేకపోయారు. తప్పేం లేదు, అందరికీ ఆతృత అనేది ఉంటుంది. ఇప్పుడు పుష్ప ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ అడవిలో ఎన్కౌంటరు, గాల్లో 10 రౌండ్ల కాల్పులు, కూంబింగ్ ఆపరేషను, అడవిలో పులి వెనక్కి రావడం, 2 అడుగులు వెనక్కి వెళ్ళడం, ఇవన్నీ చూసారా? ఎంత పెద్ద సినిమా, ఊరందరూ గొడవలు చేయడం, అది కనీసం ఒక 3-4 నిమిషాల షార్ట్ ఫిలిం లాగా అప్పుడు వచ్చింది. జైలు నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఎవరు బాధపడలా. మళ్ళీ పుష్ప 2 చూసాం కదా, హ్యాపీగా చూసాం. దానికి ఇంకా అడిషనల్లో జపనీస్ది 20 నిమిషాలు అతికిస్తే ఇంకా మళ్ళీ చూసాం, రీలోడెడ్ వెర్షన్ అని చెప్పేసి. ఇట్లా కూడా ఒకవేళ స్ట్రాటజీ ప్లే చేస్తే టీము అది కూడా అర్థమై ఉండకపోవచ్చు. ఏదేమైనా రాజాసాబ్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. నిర్మాత అయితే సేఫ్. వీకెండ్ కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే దీని టాక్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వేరే భాషల్లో, హిందీలో కానీ, కన్నడ కానీ, తమిళ్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఆడుతుంది. లాంగ్ రన్లో ఈ సినిమా మేబీ 500 CR or 600 CR దాటినా కూడా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సో మచ్.